నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమిలో ఏం జరుగుతుంది? కూటమిలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎందుకు చిచ్చిరేపుతూ ఉన్నాయి? కూటమికి సంబంధించి ఏపీ రాజకీయాల్లో మళ్ళీ సంచలనం కాబోతున్నాయా? కూటమి మళ్ళీ కుప్పకూలే అవకాశం ఉందా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ప్రజల మైండ్లో మెదులుతూ ఉన్నాయి. అలాగే కూటమికి సంబంధించిన పార్టీ నేతలు, కూటమికి సంబంధించిన కార్యకర్తల్లో కూడా మెదులుతూ ఉన్నాయి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చాలా కీలక శక్తిగా ఉన్నారు, వ్యక్తిగా ఉన్నారు. కూటమి ఏర్పడంలో, ప్రభుత్వం ఏర్పడటంలో, ప్రభుత్వానికి సంబంధించిన ఇంత భారీ మెజార్టీ రావడంలో ఆయన చాలా కీలక పాత్ర పోషించారు. ఎప్పుడు రికార్డు స్థాయిలో ఏపీ రాజకీయాలకు సంబంధించి కావచ్చు, దేశ రాజకీయాలకు సంబంధించి కావచ్చు, ఇంత మెజార్టీ రావడం ఎప్పుడు కూడా జరగలేదు. ముఖ్యంగా ఏపీకి సంబంధించి మాత్రం టీడీపీకి సంబంధించి చరిత్రలో 130కి పైగా సీట్లు ఇలా రాష్ట్రం విడిపోయిన తర్వాత రావడం అనేది ఒక పెద్ద మార్కే. దాంతోపాటు ఓట్ పర్సంటేజ్ కూడా ఇంత పెద్దగా రావడం కూడా ఒక పెద్ద మార్కే. సో ఏది చూసుకున్నా కూడా కూటమికి సంబంధించి 2024 ఎన్నికల రిజల్ట్ మాత్రము ఒక బిగ్ ఎక్స్ప్లోజన్గా కూడా మనకు కనిపిస్తుంది, ఒక బిగ్ రిజల్ట్గా కూడా కనిపిస్తుంది. దాంతోపాటు కేంద్రం ఏర్పడటంలో కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి కావచ్చు, ఏపీ ఎలాంటి సహాయక సహకారాలు అందించిందో, ఏపీ ఎంపీలు ఎంత మద్దతు ఇచ్చారో కూడా మనం అందరికీ తెలుస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది, ఇంతవరకు బాగానేగా జరుగుతుంది. కూటమి ఏర్పడి కూడా 8 నెలలు పూర్తి కావస్తుంది. అయితే ఈ 8 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి తీరు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు అవే టీడీపీని, జనసేనని ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా సెంట్రిక్ రాజకీయం చేసుకుంటూ వస్తున్నారు. ఆయన టార్గెట్గా ఆయన ఎక్స్ప్లోజ్ చేసుకుంటూ, ఆయన పార్టీని డెవలప్ చేసుకుంటూ ఆయన రాజకీయం చేస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ 2-3 ప్రధానంగా మనం పాయింట్లు చెప్పుకోవచ్చు. ఆ ప్రధానంగా పాయింట్లు ఏంటంటే, ముందుగా చేరికలకు సంబంధించిన అంశము. చేరికలు మాత్రం చాలా భిన్నంగా జరుగుతూ ఉన్నాయి. వైసీపీకి సంబంధించి అంటే ఒక పార్టీ ఓడిపోయినప్పుడు సాధారణంగానే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి చేరికలు జరుగుతూ ఉంటాయి. అవి ఏ పార్టీ అయినా కూడా మనం చూస్తుంటాం. గతంలో కూడా వైసీపీ నుంచి చేరికలన్నీ కూడా చాలామంది టీడీపీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా రాజీనామా చేసినప్పుడు వైసీపీలో చేరారు, లేదంటే వైసీపీ ఓడిపోయినప్పుడు వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేసి టీడీపీలో చేరారు. ఇవన్నీ కూడా సహజంగానే జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు ఈ రాజకీయాలకు సంబంధించి కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీ నుంచి ఓడిపోయినటువంటి నేతలందరూ కూడా టీడీపీని పక్కన పెట్టేసి జనసేనలో చేరుతున్నారు. ఆ జనసేనలో చేర్చుకోవడం వల్ల టీడీపీ పార్టీ నష్టపోతుంది. ఎందుకు టీడీపీ పార్టీ నష్టపోతూ ఉంటుందంటే, టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక అభ్యర్థి, ఆయన ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన వ్యక్తి ఓడిపోయి తిరిగి కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీలో చేరటం వల్ల టీడీపీకి జనసేనకి మధ్య క్లాష్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. అలాగే అక్కడ ఆధిపత్య, నియోజకవర్గానికి సంబంధించి ఆధిపత్య పోరు జరిగే అవకాశం ఉంటుంది కదా. ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒంగోలుకి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాలకు సంబంధించి చాలా కీలకం ఉన్నటువంటి నేత. అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గారు విజయం సాధించారు. దామచర్ల జనార్దన్ గారు విజయం సాధించినటువంటి నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ఇప్పుడు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో అక్కడ ఏ ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నా, అక్కడ ఏ ప్రభుత్వ ఇన్సిడెంట్ ఉన్నా కూడా దామచర్ల జనార్దన్ గారు ముందు వెళ్ళి అక్కడ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ తర్వాత కూటమిలో భాగంగా ఉన్నటువంటి జనసేన పార్టీ తరపు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళి అక్కడ మాట్లాడుతూ వస్తున్నారు. అంటే అంటే తన మీద ప్రత్యర్థిగా ఓడిపోయినటువంటి ఒక వ్యక్తి ఇంకో పార్టీలో చేరారి, తన పక్కనే ఉంటూ ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో తను కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఆ ఎమ్మెల్యేకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది, ఆ ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఎంత ఇబ్బందికర పరిణామాలు ఉంటాయి. ఇలాంటి అంశాలు కూడా ఇప్పుడు టీడీపీకి మరింత ఇబ్బంది చేకూర్చే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా టీడీపీకి సంబంధించిన అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు, క్యాడర్ కావచ్చు, టీడీపీ సంబంధించిన శ్రేణులు కావచ్చు, చేరికలను కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి వైసీపీ నేతలను చేర్చుకునే ముందు తమ పరిస్థితి గురించి కూడా ఆలోచించాలి, తమ పరిస్థితి గురించి కూడా మాట్లాడాలంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. ఇక మరో అంశము, హోంశాఖకు సంబంధించి కావచ్చు, ఏపీకి సంబంధించినటువంటి పలు కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు పదే పదే టార్గెట్గా మాట్లాడుతూ వస్తున్నారు, పదే పదే విమర్శలు చేస్తూ వస్తున్నారు. గతంలో ఆయన హోంశాఖకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను కానీ హోంశాఖను తీసుకొని ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండేవి కాదు, ఏపీలో మహిళలకు సంబంధించిన మిస్సింగ్ల పైన, లేదంటే మహిళలకు సంబంధించిన రాజకీయాలపైన ఇలా జరుగుండేది కాదు. హోంశాఖ ఎక్కడో విఫలమైంది, వాళ్ళు సరిగా బాధ్యతలు నిర్వహించలేకపోతున్నారు, వాళ్ళు సరిగా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోతున్నారంటూ కూడా ఆయన కీలకంగా మాట్లాడుతూ వచ్చారు. దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించి 6 నెలల పాలన పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించి కలెక్టర్లతో, ఎస్పీలతో, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అలాగే మంత్రులందరితో కలిసి కూడా ఒక మీటింగ్ అయితే జరిగింది. ఆ మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కొంచెం అగ్రెసివ్ కామెంట్స్ మాత్రమే చేశారు. 6 నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది, ఇప్పటికీ ఈ 6 నెలల్లోనే ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత వస్తూ ఉంది. ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత పోవాలంటే మీరందరూ కొంత కృషి చేయాలి, ప్రభుత్వానికి సంబంధించి గట్టిగా మాట్లాడుతూ ఉండాలి, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని చెప్పేసి ఒక ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడటము ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇక్కడ అర్థమవుతుంది. దాంతోపాటు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు
ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కాస్త అది టీడీపీకి తలనొప్పిగా ఉన్నాయి. ఎందుకంటే కూటమిలో భాగంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కూటమి పరిపాలన బాగలేదు, ప్రభుత్వ పరిపాలన బాగలేదని చెప్పడం వల్ల మిగతా పార్టీలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కదా. మిగతా పార్టీలకు కూడా అది ఒక మైనస్ ఇంపాక్ట్గా ఉంటుంది కదా, వాళ్ళకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్గా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మళ్ళీ చర్చగా మారుతుంది. దీంతోపాటు మొన్న తిరుపతికి సంబంధించిన ఘటన ఏదైతే ఉందో ఆ తిరుపతికి సంబంధించిన ఘటన వల్ల కూడా ఆయన కొంత ఇబ్బందికర వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. దాంతోపాటు నేను క్షమాపణ చెప్తూ ఉన్నానని చెప్పేసి కూడా ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఆయన క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత టీటీడీ మీద కామెంట్లు చేస్తూ వచ్చారు, టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బీఆర్ నాయుడు మీద కామెంట్లు చేస్తూ వచ్చారు, అలాగే ఈఓ మీద కామెంట్లు చేస్తూ వచ్చారు, ఆ తర్వాత జేయూ మీద కామెంట్లు చేస్తూ వచ్చారు. మీరందరూ కూడా బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడా కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదు. అలాగే హోంశాఖకు సంబంధించి తప్పులు జరుగుతాయని చెప్పేసి ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. పార్టీకి సంబంధించిన చేరికల పైన కూడా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం వల్ల, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఇష్యూస్ మీద ఎక్కువగా అడ్రస్ చేయడం వల్ల, ఇలాంటి ఇష్యూస్ మీద ఎక్కువగా మాట్లాడటం వల్ల ఆయన రాజకీయం ఆయన చేస్తూ టీడీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నంగా కూడా కొన్ని అడుగులు పడుతున్నాయనేది ఆయన వ్యాఖ్యలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతున్నాయంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన శైలికి సంబంధించి ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను, నేను ఎక్కడ తప్పు జరిగినా ఎక్కడ తప్పు ఏం చేసినా కూడా నేను వదిలే ప్రసక్తే ఉండదు, ఖచ్చితంగా నేను వాటిని ఖండిస్తూ ఉంటాను అనేది కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఒకవేళ రేపు కూటమికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు జరిగినా, కూటమిలో ఏమైనా నెగిటివ్ మార్క్స్ ఉన్నా, లేదంటే ప్రజల్లో కూటమి మీద ఒక వ్యతిరేకత భావన వచ్చినా కూడా ఆయన నేను పక్కకెళ్ళిపోయి నేను కూటమిలో ఉన్నప్పుడే ఖండించాను, కూటమికి సంబంధించి ఎలాంటి తప్పులు చేసినా, లేదంటే తిరుపతికి సంబంధించి ఘటన జరిగినా, లేదంటే ఇంకో ఘటన జరిగినా నేను వాటన్నిటిని కూడా ఖండిస్తూ వచ్చాను. సో నేను కూటమిలో ఉన్నా కూటమిలో లేకపోయినా కూడా ప్రజల తరపున నిలబడతాను, ప్రజల తరపున మాట్లాడతాను అనేటువంటి ఒక ఇండికేషన్ని పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఇవ్వకనే ఇస్తూ ఉన్నారు. దానివల్ల టీడీపీకి నష్టం చేకూరేలా ఉంటుంది. దానికి సంబంధించి టీడీపీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఎందుకు టీడీపీ ఇబ్బంది పడే పరిస్థితి ఉందంటే, కూటమిలో ఉన్నటువంటి వ్యక్తి మీ మీద ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు, కూటమిలో ఉన్నటువంటి అంటే ఆయన సపోర్ట్తో ఇంత మెజార్టీ సాధించి ఆయన సపోర్ట్తో మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి అలాంటి వ్యక్తి మీ మీద ఆరోపణలు చేస్తున్నారంటే మీ మీద ఎంత నెగిటివిటీ ఉంటుంది, మీ మీద ప్రజల్లో ఎంత అభద్రతా భావం ఉంది, మీ మీద ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది ఇలాంటి చూస్తే అర్థమవుతుందని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అలాంటి ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నాయి ఏపీ రాజకీయాలకు సంబంధించి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల వల్ల టీడీపీ శ్రేణులు కావచ్చు, లేదంటే టీడీపీకి సంబంధించిన మంత్రులు కావచ్చు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆయన ఇటీవల కడపకు వెళ్ళి కూడా కడపలో ఆయన కొన్ని అగ్రెసివ్ కామెంట్ చేశారు. అక్కడ కూడా మంత్రులకు సంబంధించిన వ్యవహారాల మీద కామెంట్ చేస్తూ వచ్చారు. అలాగే నిన్న పిఠాపురానికి సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారు కొంతమంది ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ ప్రాంతాలకు తరలించుకుంటూ ఉన్నారు, వాళ్ళ జిల్లాలకు తరలించుకున్నారు, అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక మంత్రి కనుసన్నల్లో జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. మరి ఆ మంత్రి ఎవరు? కూటమిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ కూటమిలో ఉన్నటువంటి ఒక మంత్రి మీద కామెంట్లు చేయడం ఎంతవరకు సమంజసం అనేది కూడా ఇక్కడ అర్థం కాకుండా ఉంది. దాంతోపాటు హోంమంత్రి అనిత గారికి సంబంధించి కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా సంచలనంగా మారాయి. మరి ఒక హోంమంత్రి మీద ఒక ఉప ముఖ్యమంత్రి కామెంట్లు చేయడం ఎంతవరకు కూటమికి బలం చేకూర్చే అవకాశంగా ఉంటుందా, లేదంటే కూటమిని పలచన చేసే అవకాశంగా ఉంటుందా? సో ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కామెంట్స్ చంద్రబాబు నాయుడు గారికి తలనొప్పిగా మారబోతున్నాయి. అలాగే వైసీపీ పార్టీకి సంబంధించిన చేరికలు కూడా చంద్రబాబు నాయుడు గారికి తలనొప్పిగా మారబోతున్నాయి. వైసీపీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా జనసేనలో చేరటం వల్ల కూటమి మరింత విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది. టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కూటమి నుంచి బయటకు వచ్చి తమ సొంత రాజకీయం చేసుకునేటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో రాబోతున్నాయి, తలెత్తబోతున్నాయి అనేది కూడా మనకి ఇన్సిడెంట్స్ చూస్తుంటే అర్థమవుతున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద చంద్రబాబు నాయుడు గారు సైలెన్స్ మెయింటైన్ చేయడం మాత్రము అది మంచి పద్ధతి కాదు. దానివల్ల పార్టీకి మరింత నష్టం చేకూరే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పార్టీ మరింత నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎవరైతే పార్టీని నమ్ముకున్నటువంటి నేతలు ఉన్నారో, పార్టీని నమ్ముకున్నటువంటి సీనియర్లు ఉన్నారో, పార్టీని నమ్ముకున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టీని వదిలిపెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీని మీదైనా ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఒక రియాక్షన్ తీసుకొని పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన తిరిగి సమాధానం చెప్తూ ఉంటే ప్రజల్లో కూడా ఒక నమ్మకం వస్తూ ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక దారిన, చంద్రబాబు నాయుడు గారు ఒక దారిన, ఆయన ఒక మాట ఈయన ఒక మాట చెప్తూ ఉంటే మాత్రము కూటమిని నమ్మే స్థితిలో ప్రజలు ఉండరు అనేది కూడా మనకు అర్థమవుతుంది.